హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వరిపిండితో పిండొడియాలు అనేవి చిప్స్లా ఉండే పిండొడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా చాలా గుల్లగా వచ్చేయండి. ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి. గిన్నె సగానికి నీళ్ళు అయితే పెట్టుకుని మరగనివ్వాలండి. ముందుగా మరిగేలోపు మనం ఒక 20 పచ్చిమిర్చి వరకు, అలానే కొంచెం అల్లం తీసుకుని ఇవి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. అలానే మనం 1/4 కిలో సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. చిన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడుకుతాయండి, పెద్దవైతే తొందరగా ఉడకవు. అలానే నేను ఇది 2 కేజీల పావు మెత్తన పిండి అయితే తీసుకున్నానండి. ఈ మెత్తన పిండి అనేవి బియ్యం అనేవి కడిగి ఆరబెట్టుకుని ముందు రోజున పిండి అనేవి మరపట్టించుకున్నానండి. బుడగల్లా వచ్చి వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది కదండి. అప్పుడు మాత్రం మనం ఈ సగ్గుబియ్యం వేసి కలుపుకొని, అలానే నేను చూపించిన స్పూన్తో 3 స్పూన్లు వేసి కొంచెం ఉప్పు అయితే వేసానండి. ఒక్కసారిగా ఉప్పు అయితే మాత్రం మీరు ముందుగా వేసుకోవద్దండి, చూసి వేసుకోండి. ఈ వడియాలు వెండిన తర్వాత ఉప్పు అనేవి వచ్చేస్తాయండి. ఇలా బాగా వాటర్ అనేది మరిగేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్టు, అలానే జీలకర్ర, వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వాము, పసుపు వేసేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఇష్టం లేని స్కిప్ చేయొచ్చు. ఈ పిండి అనేది మెత్తగా ఆడించుకున్న తర్వాత వాటర్ అనేది వేసి మనం పల్చగా కలుపుకోవాలండి. పిండి ఇలా పల్చగా కలుపుకోవడం వల్ల మనకు ఉండలు అనేవి కట్టవండి. చూడండి, నేను చూపించినట్లుగా అలా కలిపితే ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఈ పిండి వేసి కింద పొయ్యి అనేది మండుతూ ఉండాలండి. పైన గరిటతో తిప్పుతూనే ఉండాలండి. అలా తిప్పడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. పిండి బాగా ఉడకనివ్వాలండి. మనకు ఉడికింది లేదు తెలియాలంటే పిండి అనేది బాగా చిక్కగా వస్తుందండి. అలాగే మనం ముందుగా వేసిన సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోతాయండి. ఒక ప్లేట్లో వేసుకుంటే మనకు వడియంలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత చిక్కగా ఉడికిపోయిన తర్వాత నేను అయితే కొత్త బకెట్ తీసుకుని అందులో వేసుకున్నానండి. అందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక అరగంట ముందు ఒక చీర అయితే తీసుకుని, సిల్క్ చీర తీసుకుని వాటర్లో ముంచి నీళ్ళనే వాడనిచ్చి ఇలా పొడవుగా పరుచుకుని మనకు నచ్చిన సైజులో వడియాలు అయితే వేసుకోవచ్చండి. మనం ముందుగా బకెట్లో వంపుకున్న పిండిని మనం కొంచెం కొంచెంగా తీసి వేసుకుంటాం చూడండి. ఆ పిండి అనేది మనం వేసినప్పుడల్లా కూడా గరిటెతో అడిగిన పైన కలిపి ఈ పిండి అనేది వంపుకోవాలండి. అలా వంపుకోవడం వల్ల మనకి అడిగిన పైన కలిసి పిండి అనేది చక్కగా కుదురుతుంది. లేదంటే పైన పలచగా వచ్చేస్తుంది, లోపలనే చిక్కగా ఉండిపోతుంది. కలుపుకుని వేసుకోవడం వల్ల చక్కగా వస్తాయండి వడియాలు అనేవి. చూడండి, చక్కగా పట్టుకున్నాం, రెడీ అయిపోయి సాయంత్రానికి అయితే ఎండిపోయాయి. మా ఎండ బాగా అనేది కాయకపోతే సాయంత్రానికి వడియాలు ఎక్కడైనా పచ్చిగా ఉంటే కనుక నైట్ అంత మనం ఫ్యాన్ గాలిలో వేస్తే తెల్లారికి చక్కగా బీసుకుని గాలికి ఆరిపోతాయండి. తెల్లారి ఉదయం తర్వాత మనం ఆ క్లాత్ని అడిగిన తిరిగేసి వాటర్ అనేది లైట్గా చిమ్మి 1 నిమిషం పాటు వదిలేస్తే చక్కగా వడియాలని వచ్చేస్తాయండి. వడియాలు రాకపోతే వడియాలు అయితే చక్కగా ఆరిపోతే వచ్చేస్తాయండి. రాకపోతే వాటర్ అనేది చిమ్మితే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయండి. ఒక పొడి క్లాత్ తీసుకుని ఎండలో పరుచుకుని ఈ తీసిన వడియాలని కూడా ఎండలో చక్కగా ఆరబెట్టుకుంటే సాయంత్రానికి వడియాలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయండి. చక్కగా ఆరిపోయిన వడియాలని తీసి చూడండి, నేను ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వడియాలు వేస్తే చక్కగా పువ్వుల్లో వచ్చేస్తాయి. చూడండి, చిప్స్ లాగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇలా వేయించిన వడియాల్ని మనం ప్లేట్లో తీసుకుంటే మనకు వడియాలు రెడీ అండి. ఇవి కరాచీ రవ్వతో కూడా పట్టుకోవచ్చండి. కరాచీ రవ్వతో పట్టిన వడియాలు అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి. బీప్ రవ్వతో పట్టింది అయితే, బీప్ పిండితో పట్టింది అయితే మనకు ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుందండి. చూడండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.